అనపర్తి మండలం కొతుకులూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆశా వర్కర్స్ నిరసన గడిచిన 8వ తేదీన రాష్ట్ర ఆశా వర్కర్స్ అందరం కలిసి మాకున్న సమస్యలను చెప్పుకోవడానికి రాష్ట్ర సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ మహాధర్నా శాంతియుతంగా చేయడానికి విజయవాడకు బయలుదేరాము. ధర్నాకు సిద్ధపడిన ఆశా వర్కర్స్ ను పోలీసులు రైల్వే స్టేషన్ లో, బస్ స్టాప్ లో ఎక్కడ దొరికితే అక్కడ అడ్డగించి తెలియని ప్రదేశాల్లో నిర్బంధించారు. ఎదురు తిరిగి అడిగిన ఆశా వర్కర్స్ ని రాత్రంతా బంధించి ఉదయాన్నే బస్సులో ఎక్కించి తెలియని ప్రదేశాల్లో విడిచిపెట్టారు. చేతిలో డబ్బులు లేక ఎటు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బందులకు గురయ్యారు. అలాగే రాష్ట్ర సిఐటి నాయకులను 7వ తేదీ నుంచి చర్చలకు అని పిలిచి అక్రమంగా బంధించారు. నిర్బంధించిన సిఐటి నాయకులు వెంటనే విడుదల చేయాలని, వారిపైన పెట్టిన కేసులను వెంటనే కొట్టివేయాలని కోరుతూ గ్రామంలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు మరియు మండల కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నాము. మా సమస్యలను తీర్చే వరకు, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఎన్ని రోజులైనా, ఎన్ని ఇబ్బందులు అయినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటామని పిహెచ్సి నాయకులు అనుషలత, గంగాభవాని, భారతి మరియు కొతుకులూరు పిహెచ్సి ఆశా వర్కర్స్ నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు పిహెచ్సి ఆశా వర్కర్ మాట్లాడుతున్నాను. నా పేరు అనూష. మేము 8వ తారీఖు 2వ నెల 2024వ తేదీన సెలో విజయవాడ మహాధర్నాకి మేమందరం బయలుదేరి ధర్నా శాంతియుతంగా చేద్దామని బయలుదేరి వెళ్తుండగా ప్రతి పోలీస్ స్టేషన్లోని, రైల్వే స్టేషన్లోని ఆశాలని ధర్నాకి వెళ్లకుండా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసి సరైన ఏరియాలో ఉంచకుండా ఎక్కడ పడితే అక్కడ కళ్యాణ మండపంలో ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ అందులో పాడేసి నైట్ అంతా ఆడవాళ్ళు, మహిళలమని కూడా చూడకుండా నైట్ అంతా అందులోనే ఉంచి మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకు మమ్మల్ని తీసుకొచ్చి బలవంతాన్ని బస్సులు ఎక్కించి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి తెలియని ప్రదేశాల్లో ఉంచేశారు. కాబట్టి మేము ఎప్పుడు గొంతం కోరికలు ఏమి కోరట్లేదు, న్యాయమైన డిమాండ్లే చేస్తున్నాము. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మమ్మల్ని చాలా నానా విధాలుగా బాధ పెడుతున్నారు. అయితే ఆశాలకి సరైన సౌకర్యాలు ఎక్కడా కల్పించట్లేదు. కనీస వేతనం 26,000 అడుగుతున్నాం మేము. మా డిమాండ్స్ అయితే ఏమీ కాదు, కనీస వేతనాలు అడుగుతున్నాము. పని భారాన్ని తగ్గించమని, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, ఆన్లైన్ వర్క్ కానీ లేదంటే రికార్డు వర్క్ కానీ ఏదో ఒకటే చేయించాలని మేమందరం కోరుతున్నాము. అలాగే ఆశాలు, చనిపోయిన ఆశాలకి 10 లక్షల ఎక్స్గ్రేజియా ఇవ్వాలని, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేమందరం కోరుతున్నాము. మా ఆశాలకు ఎటువంటి సెలవులు లేవు. ఎవరిని సెలవు అడగాలన్నా ఒకరికి కాదు 10 మందికి ఫోన్లు చేసి అడగాలి. ఏఎన్ఎం దగ్గర నుంచి మెడికల్ అధికారి వరకు అందరికీ ఫోన్ చేసి అడిగితేనే కానీ ఎవరు సెలవు ఇవ్వట్లేదు, మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మాకు మెటర్నిటీ లీవులు, తర్వాత ప్రభుత్వ సెలవులు కల్పించాలని కోరుతున్నాం మేమందరం కూడా. తర్వాత మాకు సంబంధం లేని పనులు ఆశాలతో అసలు చేయించరాదు. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. రికార్డ్స్ మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలి. ఎప్పుడు కూడా మేము అందరం కొనుక్కొనే చేస్తున్నాము. ఎవరు కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక బుక్ కూడా ఇవ్వట్లేదు. మేము కొనుక్కొని మా జీతాల్లో సగం డబ్బులు ఎప్పుడైతే రికార్డులకి, తర్వాత గర్భిణీ స్త్రీలు మేము హాస్పిటల్ చెకప్లకు తీసుకెళ్లేటప్పుడు కూడా మాకు సగం డబ్బులు జీతంలో ఖర్చు అయిపోతున్నాయి. అది అధికారులు ఎప్పుడు గమనించట్లేదు మమ్మల్ని. తర్వాత మాకు 10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని, అలాగే ప్రభుత్వ సెలవులు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి కూడా ఆశాలకు ఏమి ఇవ్వట్లేదు. మాకు ఇల్లు కానీ, ఇల్లు స్థలాలు కానీ, తర్వాత అమ్మఒడి, పెన్షన్లు ఏమి కూడా మాకు ఆశాలకు వర్తింప చేయలేదు. మేమేమి గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు కాబట్టి మాకు అందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే 60 సంవత్సరాలలోనే మమ్మల్ని అందరినీ కూడా రిటైర్మెంట్ చేసి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా ఇంటికి పంపించే పని చేస్తున్నారు అధికారులు. మాకు 62 సంవత్సరాలు పొడిగించి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇచ్చి ఆశాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి అధికారికంగా ఇంటికి పంపించాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. తర్వాత జనాభా 1000కి 1200కి మాత్రమే ఆశాలతో పని చేయించాలి. అలా కాకుండా 2000, 3000, 1500 జనాభాతో ఆశాలని పని చేయించి పని భారాన్ని పెంచి ఆ ఆశాలు నానా ఇబ్బందులు పెడుతున్నారు. అందరూ ఏఎన్ఎంస్, అలాగే ఏఎన్ఎంస్, జిఎన్ఎం, ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన ఆశాలకి వెయిటేజ్ కల్పించి ప్రభుత్వ నియామకాల్లో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వాలని, వెయిటేజ్ ఇవ్వాలని గవర్నమెంట్ మేము అందరం కోరుతున్నాము. అలాగే మాకు ఏ కారణంతో చనిపోయినా సరే ఆశాలకి మట్టి ఖర్చులకి డబ్బులు ఇవ్వాలని, ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని మేము అందరం కోరుతున్నాము. నిన్న మాకు విజయవాడ మేము ధర్నా బయలుదేరేటప్పుడు మా నాయకుల్ని ముందుగా కమిషనర్ ఆఫీస్కి పిలిచి
న్యాయంగా రమ్మని పిలిచి అరెస్ట్ చేసి ఎక్కడో తెలియని ప్రదేశాలకు తీసుకెళ్లారు. వాళ్ళని విడిపించే వరకు మేము ఈ పోరాటాలను ముందుకు సాగిస్తాము. ఈరోజు డీవార్మింగ్ డే 9వ తారీఖు 10వ తారీఖు డీవార్మింగ్ డే. ఈ డీవార్మింగ్ డే కూడా మేము బాయ్కట్ చేసి మేమందరము కూడా ముందుకి ఈ కార్యక్రమాలు ముందుకు జయప్రదం చేసి ఇంకా మా సమస్యలు పరిష్కరించకపోతే కనుక ఈ కార్యక్రమాలు ముందుకి జరిపించి మేము మా పోరాటాలు ముందుకు కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏపీ ఆశా వర్కర్ యూనియన్. నా పేరు అనుష.